అలా నిన్నటి రోజు మల్లప్ప గారు పారసారథి గారు మా మీద అలిగేషన్స్ చేసినారు. ఏదంటే 450/2A ఇందులో ఏదో మోసం జరిగింది, ఏదో దగా చేసినారు, ఏదో చేసినారు అని చెప్తున్నారు. తులసమ్మ నవీన్ కుమార్ 2018లో నా భార్య పేరు మీద రిజిస్టర్ చేసినారు. అమౌంట్ తీసుకుని కంప్లీట్ అమౌంట్ తీసుకుని రిజిస్టర్ చేసినారు. ఎవరిని ఈ కాలంలో ఎవరైనా మీరు కూడా విలేకరు సోదరులు కూడా అడిగినారు, అంత అమాయకంగా ఎవరైనా పోయి రిజిస్టర్ చేయరు అని కరెక్ట్గా అడిగినారు. మీరు అడగడంలో తప్పలేదు కదా. వాళ్ళు దానికి సమాధానం లేదు, వాళ్ళ దగ్గర తడబడి పడుతున్నారు. రైట్ రాయల్గా డబ్బులు ఇచ్చి కొన్నాను నేను. మళ్ళీ ఆఫ్టర్ 4 years 2022లో మళ్ళీ నేను సుబ్బారెడ్డి గారికి అమ్మినాను. నాకు హక్కు ఉంది, నా భార్యకు హక్కు ఉంది అమ్మడానికి. అసలు ముకుంద కుమార్ పద్మావతి పేరు చెప్పాలి, యాక్చువల్ మా మిస్సెస్ పేరు చెప్పాలి. మా మిస్సెస్కి అమ్మినారు, మా మిస్సెస్ కొన్నారు. కొన్న 4 years తర్వాత మళ్ళీ పోయి సుబ్బారెడ్డికి అమ్మింది మా మిస్సెస్. మా అవసరం నిమిత్తం డబ్బులు తీసుకుని కొన్నారు, సుబ్బారెడ్డి కొన్నారు. ఇందులో ఎటువంటి మోసం లేదు, ఏం లేదు. మోసం ఉంటే ఆ 4 years ఏం చేసినారు వీళ్ళు? ఇప్పుడు ఇది రాజకీయంగా అతను ఏదో చేస్తారని చెప్పి రేట్లు పెరిగినాయని చెప్పి వచ్చి పోయి వాళ్ళు చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్తున్నారు. నేను కూడా చాలా కొన్ని అమ్మినాను. ఇప్పుడు అదే పనిగా పారసారథి కానీ మల్లప్పన్న గారు కానీ వచ్చి అవి నేను అమ్మిని మళ్ళీ వాపస్ ఇప్పిస్తారని అడగండి. మళ్ళీ కోట్లు విలువ చేస్తున్నాను. ఇప్పుడు నేను అప్పుడెప్పుడు లక్షలు అమ్ముకున్నాను, ఇప్పుడు కోట్లు విలువ చేస్తాయి. సేమ్ నేను ఇదే ప్రశ్న చేస్తాను అనమాట. నాకు మబ్బే పెట్టి తీసుకున్నారని చెప్తాను, వాపస్ ఇస్తారన్న. దగ్గర ఒక 50 ప్రాపర్టీస్ కొని అమ్మింటాను. అప్పట్లో లక్షలు, ఇప్పుడు కోట్లలో ఉన్నాయి. అమ్మినారు రైట్ రాయల్గా. నేను కొనుక్కున్నా, వాళ్ళు ఫోటోలు దిగినారంటే ఇక్కడ మబ్బై పెట్టడం అంటే ఏం లేదన్న. తీసుకున్న తర్వాత ఎత్తుకమ్మిన. దీంట్లో ఎమ్మెల్యే సాయిప్రసాద్ గారు ఎక్కడి నుంచి వస్తారు, మనోజ్ రెడ్డి ఎవరు ఎందుకు వస్తారు, రాజకీయం అనేది ఎక్కడ వస్తుందన్న. అంటే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. ఈ బిజినెస్లో ఏముంటుంది, కొనడం అమ్మడం ఉంటుంది. ఒకవేళ మా అక్కదోటే కొని అమ్మింటే మీరు ఏదైనా అనడానికి. ఇంతకుముందు సేమ్ ల్యాండ్ మా బావ అమ్మినాడు, అంటే ఇదే సర్వే నంబర్లో 35 cents, అది కొన్ని అమ్మేసినాం. అన్ని కొన్ని అమ్మిన ఉన్నాయండి మా దగ్గర. అమ్మినాము. సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఎందుకు మీ అక్క ఇంటికి పోయినాడు? ఎందుకు ఇంటికి పోయి బెదిరించారు? మాట్లాడు. ఇంటికి ఎందుకు పోయినారు? జరిగింది అమ్మకి, సవర్ణకి వచ్చింది చలాన్ కట్టిన సవర్ణ డాక్యుమెంట్లు కూడా మీకు తెచ్చి చూపిస్తా. సంతకాలు పెట్టినారు. లేదు నాకు తెలిసి మా ఇంటికి ఆమె వచ్చింది, సవర్ణ డాక్యుమెంట్ సంతకం పెట్టింది. ఇప్పుడు డాక్యుమెంట్స్ నాతో ఉన్నాయి. సవర్ణకు చలాన్ కూడా కట్టినాము. లోపల రిజిస్టర్ ఆఫీస్కి పోయేటప్పుడు మళ్ళీ డిమాండ్ చేసింది ఆమె డబ్బులు. అదే మీరు అంటే అమ్మిన డబ్బులు కూడా ఇవ్వలేదంటే ఆమెకి అని చెప్పేసి అమ్మిన డబ్బులు ఇవ్వకపోతే ఎవరైనా రిజిస్టర్ చేస్తారమ్మా. నేను కూడా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను అన్న. నేను కూడా ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను అన్న మీకు. ఇప్పుడు ఆమెతో ఇంకా వేరే ప్రాపర్టీలు ఉన్నాయి, మరి అవి కూడా చేసిమన్నా. ఇంకా వేరే ప్రాపర్టీలు ఉన్న దగ్గర చేసిమని చెప్పు. తమ్ముడు అంటే ఎవరన్నా డబ్బులకు అన్న. సరే ఆమె కొడుకు చదువుకున్నాడు కదన్నా, అల్లుడు ఉన్నాడు, ఆ పిల్లోడు చదువుకున్నాడు కదా, బిడ్డ ఉంది, ఆ పాప చదువుకు, వాళ్ళకి తెలుదాను ఇవన్నీ. తెలుగు ముందు తమ్ముడు నమ్మి చేయించిన అది ఎందుకు కొట్టుకున్నారట. అదేనా నమ్మి నేను చేయమని చెప్పినానా? ఎందుకు చేస్తారన్నా? కాదన్నా, ఎవరైనా చేస్తారు ఇట్లా చదువుకున్న వాళ్ళు నమ్మి. మీ గురించి చెప్పేది అక్క తమ్ముడు ఓకే, నువ్వు తీసుకోవాలి. నేను నాకు రైట్ ఉంటుందా లేదని నేను కొనిన తర్వాత నేను కూడా కాదు, ఇక్కడ నా భార్య ప్రజెంట్ షీఈ్ బెడ్ రిటర్న్ కాబట్టి నేను వాడిని పిలవలేకపోతున్నాను. ఇప్పుడు నా భార్యకి ఇతనికి అమ్మే హక్కు ఉంటుందా ఉండదా? రైట్ రాయల్గా మీరు కొన్న తర్వాత సవరణ కింద పోయినప్పుడు ఆమె ఎందుకు సంతకం పెట్టడానికి రావట్లేదు? మరి సవరణకు డిమాండ్ చేసింది మళ్ళీ. ఇప్పుడు సంతకం సవరణలో సంతకం పెట్టింది, డాక్యుమెంట్ ఇప్పుడు ఉన్నాయి మీకు తెచ్చిస్తా. సవరణలో డాక్యుమెంట్ చలాన్ పెట్టినా, లోపల పోయినప్పుడు మళ్ళీ డిమాండ్ చేసింది అమౌంట్. మళ్ళీ ఒక 2 లక్షలు డిమాండ్ చేసింది. ఇప్పుడు 2 సార్లు అయింది కదా మీడియా ముందుకు రాబట్టి, అమౌంట్ నాకు ఎక్కడ పే చేయలేదు, కేవలం 2 లక్షలు మాత్రమే నాకు ఇచ్చింది అని చెప్పి మా తమ్ముడే. ఒక పని చేయమని చెప్పనా, నేను పత్రికా వాళ్ళకి అందరికి అడుగుతున్నాను. ఆమె కొడుకుని పిలుచుకొచ్చి గుడిలో ఉరుకుందని పోదాము, నేను నా కొడుకుని పిలుచుకొస్తా, ప్రమాణం చేయమని చెప్పనా. ఆమె పూర్తి డబ్బులు తీసుకొని అమ్మలేదు అంటే నేను ఫ్రీగా ఆమె ఎంత డబ్బులు అడితే అంత డబ్బులు ఇస్తాను. ఇదే మాట అమ్మ. వాళ్ళ కొడుకుని పిలుచుకొచ్చి గుడిలో ప్రమాణం చేయాలి.
పోయినారు వాళ్ళ ఇంటికి పోయి అందరూ మీరు ఎవరెవరో నేను వాళ్ళ ఇంటికే పోలేను. నేను వాళ్ళ ఇంటికి అనేదే పోలే, ఇంతవరకు వాళ్ళ ఇంటికే పోలే. మధ్యవర్తిగా ఒక ప్రధాన నాయకుడి ఇంటికి దగ్గరకు పిలిపించినారని చెప్పి చెప్తున్నారు కదండి. అదే మంచిగా అడుగుతున్నారన్నా. ఆమెనే పోయింది అక్కడికి, పోయి ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి నన్ను పిలిపించినారు. సాయిప్రసాద్ ఇంటికి పోయి పిలిపించిన టాపిక్ లేదు, సంబంధమే లేదు. నాకు 5 లక్షలు బాగున్నాడు, అప్పున్నాడు, 5 లక్షలు ఇవ్వాలని చెప్పి నేనేం చేసినట్టే బుక్లో 5 లక్షల రూపాయలు డబ్బులు కట్టింది, వడ్డీ కట్టింది అన్నీ పోయి చూపించిన అన్నకి. అంటే చూపించిన అన్న కట్టినానన్న అమౌంట్ అని కడితే అన్న ఏం చెప్పిన అక్కడికి సొంతం అక్క తమ్ముడు కదరా నేనేం న్యాయం చెప్పాలి, దాంట్లో మీరు ఈ స్థలం తీసుకుంటారు మీ ఇష్టం అని చెప్పి పంపించినాడు. నేను అసలు ఈ టాపిక్ మీద కాదు, 5 లక్షలు నాకు మా తమ్ముడు ఇవ్వాలని చెప్పి పోయిందామె. సుబ్బారెడ్డి గారు అనే వ్యక్తి వాళ్ళతో ఎప్పుడు సందర్శించలేదు, మాట్లాడలేదు. నాకు తెలియదు అన్న, ఈ పక్కన ఉన్నాడు అడగండి. నాకు తెలిసి నా సమక్షంలో కానీ నా ముందర ఎప్పుడు పోలేదు, మాట్లాడలేదు అన్న. మాకేం సంబంధం ఉంటుంది? ఈయన పద్మావతి మాకు రిజిస్టర్ చేసడం నాకు వాళ్ళతో ఏం పని ఉంటుంది? సవరణ చేసేదానికోసమని సవరణ చేసేది అవసరం లేదు. సవరణ ఇప్పుడు ఆటమే ఇప్పుడు కొడుకుని వాళ్ళని బెదిరించారంట. సవరణ చేసి ఖచ్చితంగా బెదిరించింది పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే కదనా? పోలీస్ కంప్లైంట్ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. పోలీస్ అన్న మీకు కూడా, మీరు విలేకరు మీకు కూడా అడుగుతున్నాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళలేదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎస్పీ దగ్గర పోమని చెప్పండి. వద్దంటావా? ఇక్కడైతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అనుకుంటా, అక్కడ వెళ్ళొచ్చు కదా, ఇంకొక దగ్గర పోండి. సవరణకి వాళ్ళ కోసం వాళ్ళని అడిగినారని చెప్పేసి ముకుందనని చెప్తున్నారు. మరి అది వాళ్ళు రాకముందే, వాళ్ళు రాకపోగా సిగ్నేచర్స్ తో సహా సవరణ జరిగిపోయిందని చెప్తున్నారు. వాళ్ళు సిగ్నేచర్ పెట్టినారన్న, సవరణకు సిగ్నేచర్ పెట్టినారు. నీకు ఆ డాక్యుమెంట్ ఇచ్చేస్తా. సవరణ పెట్టినారు, లోపల వచ్చి ఫోటో దిగలే, మనకు అంత అయిపోయింది కంప్లీట్. ఇట్లా డాక్యుమెంట్ మీకు తెచ్చి చూపిస్తా. ఫోటో దిగలే. సవరణ కాసే ఎందుకు వస్తారన్న సవరణకి? జనరల్ గా కొన్న తర్వాత సవరణ అనేది పడిందంటే వాళ్ళకి ఎవరైనా చేసేయాల్సిందే. అది ఎవరైనా మీకైనా జరుగుతుంది. మనం ఒక పాయింట్ కూడా దాంట్లో మెన్షన్ చేసామేమని, ఏదైనా జరిగినప్పుడు వచ్చి రోజు నా పైన ముకుంద పైన అపయోగాలు జరిగినాయి. ఆ జరిగినప్పుడు నేను ముకుంద భార్య తరఫున నేను కొన్నాను. ముకుంద భార్య లీగల్గా కొన్నింది ఆమె కూడా. ఆ లీగల్ డాక్యుమెంట్ చూస్తే నేను కూడా లీగల్గానే కొన్నా. కానీ ఆయన వాళ్ళు ఏం తెలియకోకుండా మా పైన ఊరికి అబాండాలు వేసి అంతా లేనిపోని అన్ని చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళ మనస్పర్ధలు ఉంటే వాళ్ళ అక్క తమ్ముడు వాళ్ళు చూసుకోవాలి. కానీ నేను మాత్రం పద్మావతి ద్వారా లీగల్గానే కొన్నా. దీంట్లో ఎటువంటిది ఎమ్మెల్యే గారికి సంబంధమే లేదు. వాళ్ళు ఊరికి అభియోగాలు చేస్తున్నారు. పాఠశాల గారు కూడా అన్ని చెక్ చేసుకొని మాట్లాడాలి. ఆయన కూడా మల్లప్ప గారు కానీ వాళ్ళిద్దరు ఏమి చూసుకోకుండానే వాళ్ళపైన వీళ్ళపైన అభియోగాలు చేసి తప్పుడు ప్రచారం చేయడం ఇది సమంజసం కాదు. దీనిపైన ఏమైనా ఉంటే కనుక వాళ్ళు కూడా లీగల్గా చెక్ చేసుకొని మాట్లాడాలి. కానీ ఊరికి మా మీద నిందలేయడం తప్పు. మేము కూడా కొన్నాము లీగల్గా. ముకుంద భార్యకు ఎట్లయితే డాక్యుమెంట్ వచ్చిందో ఆ లీగల్గా చూసి మేము కొన్నాము, అంతేగాని దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. వాళ్ళకి అట్లేదో ఉంటే వాళ్ళు ఎక్కడికైనా కోర్టుకు పోవచ్చు, లేదంటే డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు. దానికి ఎమ్మెల్యే గారికి దీనికి సంబంధం లేదు. ఊరికి ఎమ్మెల్యే గారి పేరు వాడడం, ఎమ్మెల్యే అనుసరణ వాడడము. అసలు ఎమ్మెల్యే గారి దగ్గర మేము పని చేసినంత మాత్రం ప్రతిదానికి ఎమ్మెల్యే పేరు వాడడం అనేది చాలా రాంగ్ వాళ్ళు మాట్లాడడం. ఇప్పుడు ఎమ్మెల్యే అన్నాక 2,50,000 ఓట్లు ఉన్నాయి. అందరూ ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళే ఉంటారు. ప్రతిదీ ఎమ్మెల్యే గారు బ్యాక్ సైడ్ ఉండాలని అనడం చాలా రాంగ్. ఇది మేము సొంత పెట్టి మేము కొనుక్కున్నాము, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళము. అది కూడా లీగల్గా ఆయనది మా పద్మావతి పేరు మీద ఉన్న డాక్యుమెంట్ లీగల్గా ఉంది కాబట్టి ఆ లీగల్ చేసుకుని మేము లీగల్గానే కొన్నాం. అంత తప్పక వేరే ఏం లేదు. వాళ్ళు ఒకవేళ ఏదన్నా అట్లా ఏదైనా ప్రూఫ్ చేసుకోవాలంటే కోర్టుకైనా పోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు పోయినారు. వాళ్ళ ఊరికి మళ్ళీ మధ్యలో ఇదంతా ఊరికి లేనిపోయి అన్ని చేస్తున్నారు తప్పక వేరే ఏం లేదు. ఇంక ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికి ఏం సంబంధం లేదు. ఆయన కూడా పాఠశాల గారు కూడా కొన్ని ఎంక్వైరీ చేసుకొని మాట్లాడితే మంచిదే అనేది మేము కోరుకుంటున్నాం. నా పేరు వెన్నపూస వెంకట సుబ్బారెడ్డి.